నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు మాత్రం భావించరు. ఎందుకంటే అధికారంలోకి రావడానికి అనేకమైన అబద్ధాలు చెప్పి, అంటే మోసపూరితమైన హామీలు ఇచ్చి 420 గ్యారంటీలు, అంటే హామీలు 6 గ్యారంటీలు ఎట్లాగైనా ఇంప్లిమెంట్ చేస్తామని దొడ్డిదారిన వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గత ఏడాదిన్నర కాలంలో చేతులెత్తేసినటువంటి తరుణం నిన్నటి ఆయన వ్యాఖ్యలు కనబడుతుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు ఉంటాయి. ఆయన చీఫ్ మినిస్టర్ అనే కంటే నిన్నటి వ్యాఖ్యలు విన్నాక చీఫ్ మినిస్టర్ అంటారు. కాబట్టి ఇంత చీప్ అండ్ ఇల్లిటరేట్ వర్డ్స్. 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ రకంగా అప్పట్లో ఆంధ్ర పాలనలో ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ విభజన జరుగుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అన్నారు, చీకటిలోకి పోతారు, వెళ్తురు ఉండదు, నీళ్లుండవు, ఆగమైపోతుంది, మీకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మీకు తిండి తినడం మేము నేర్పించింది అనుకుంటా అవహేళనలు చేస్తే ఇదిరా తెలంగాణ అని చెప్పి 29వ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడ్డా కూడా 29వ రాష్ట్రమే అన్ని రాష్ట్రాల్లో ముందుకు వెళ్లే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండ్రు కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలనలో. అది నీళ్లు గాని, నిధులు గాని, నియామకాలు గాని. మరి ఈ రోజు సంవత్సరంన్నర పరిపాలనలో అంటే టీడీపీ నుండి కేవలం సొంత రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కక్షతో, ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేకుండా మోసపూరిత హామీలతో దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నా కూడా డబ్బుల ద్వారా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తన పైశాచిక ఆనందం కోసం ఈ రోజు సంవత్సరంన్నర తన చాతగాని పాలన సమర్థించుకునేందుకు నిన్న డబ్బులు లేవు, అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు అంటున్నారంటే దొంగని. మేము ఇంతకు ముందే తెలంగాణ రాష్ట్రంలో అందరం మేము ముందే ఆయన ముఖ్యమంత్రి కంటే ముందు ఆయన దొంగ అంటాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఒక ఎమ్మెల్యేని కొనడానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేని కొనడానికి స్టీఫెన్సన్ ఇంటికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన 50 లక్షల సంచి తీసుకుపోయి దొరికినటువంటి దగుల్బాజీ ఈ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. సో ఈ చీఫ్ మినిస్టర్, నేను ఇప్పటి నుండి చీఫ్ మినిస్టర్ కంటే చీఫ్ మినిస్టరే అంట. ఎందుకంటే మన రాష్ట్రాన్ని అవహేళన చేస్తూ నేను మాట్లాడిండ్రు, తక్కువ చేస్తూ మాట్లాడిండు. పాలన నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని చెప్పాలి. కానీ ఈ రోజు ఉద్యోగుల పైన ప్రజలకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము, లేదా ప్రజలను తప్పుగా చిత్రీకరించడము తన పార్టీ కోసం, లేదా ఉద్యోగులను తప్పుగా ప్రజల్లో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. చేత కాకపోతే రిజైన్ చేయి, మళ్ళీ ప్రజాక్షేత్రంలో రేపు ఎన్నికలు జరిగినా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ నువ్వు సంవత్సరంన్నరలో భ్రష్టు పట్టించిందని మళ్ళీ మేము తిరిగి పునరుద్ధరించుకొని మళ్ళీ తెలంగాణను మళ్ళీ ముందుకు నడుపుకునే పెట్టుబడుల కోసం వేరే దేశాలు పోతున్నామని చెప్పుకుంటుంటారు. మరి ఇప్పుడేమో నిన్న పెట్టుబడులు ఊడతలేవు, ఎవరు నమ్ముతలేరు, ఎవరు ఇస్తలేరు అనే విధంగా ఫస్ట్ అప్రోచింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఇతర దేశాలలో సమిట్లకి ఇప్పుడు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఎక్కడన్నా సమిట్ నడుస్తే అక్కడ ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రం యొక్క వనరుల గురించి కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ గురించి చెప్పి పెట్టుబడులను తీసుకొచ్చే రాబడేటువంటి కార్యక్రమం చేస్తారు. గతంలో కేటీఆర్ గారు ఐటీ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి అనేది చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఈ రోజు ప్రజలే దానికి సాక్ష్యం. ఈ రోజు మీరు ఐటీ సెక్టార్స్ లోకి వెళ్ళి చదువుకున్న ఎవరినన్నా కూడా అక్కడ పనిచేస్తున్న సెక్టర్ ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఎలా ఉండనో చెప్తారు. ఈ రోజు వీళ్ళు ప్రజెంటేషన్ ఉండదు, వీళ్ళకు కార్యాచరణ ఉండదు, ఏ రకంగా పెట్టుబడులను తీసుకురావాలనే ఆలోచన ఉండదు, సంస్థలను తేవాలనే ఆలోచన ఉండదు. కానీ కమిషన్ల బేస్ మీద సంస్థలను నడుపుకోవడము, లేని సంస్థలని సృష్టించుకోవడము, వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద, లేదా వాళ్ళ బామ్మర్దుల పేరు మీద, లేదా వాళ్ళ అల్లుళ్ల పేరు మీద కంపెనీల పేర్లను సృష్టించడము, తెలంగాణ రాష్ట్ర సంపదని వాళ్ళకి పంచిపెట్టడం, ఇదే పని చేస్తున్నారు. నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు మాత్రం భావించరు. ఎందుకంటే అధికారంలోకి రావడానికి అనేకమైన అబద్ధాలు చెప్పి, అంటే మోసపూరితమైన హామీలు ఇచ్చి 420 గ్యారంటీలు, అంటే హామీలు 6 గ్యారంటీలు ఎట్లాగైనా ఇంప్లిమెంట్ చేస్తామని దొడ్డిదారిన వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గత ఏడాదిన్నర కాలంలో చేతులెత్తేసినటువంటి తరుణం నిన్నటి ఆయన వ్యాఖ్యలు కనబడుతుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు ఉంటాయి. ఆయన చీఫ్ మినిస్టర్ అనే కంటే నిన్నటి వ్యాఖ్యలు విన్నాక చీఫ్ మినిస్టర్ అంటారు. కాబట్టి ఇంత చీప్ అండ్ ఇల్లిటరేట్ వర్డ్స్. 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ రకంగా అప్పట్లో ఆంధ్ర పాలనలో ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ విభజన జరుగుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అన్నారు, చీకటిలోకి పోతారు, వెళ్తురు ఉండదు, నీళ్లుండవు, ఆగమైపోతుంది, మీకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మీకు తిండి తినడం మేము నేర్పించింది అనుకుంటా అవహేళనలు చేస్తే ఇదిరా తెలంగాణ అని చెప్పి 29వ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడ్డా కూడా 29వ రాష్ట్రమే అన్ని రాష్ట్రాల్లో
ముందుకెళ్లే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండ్రు కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలనలో. అది నీళ్లు గాని, నిధులు గాని, నియామకాలు గాని. మరి ఈ రోజు సంవత్సరంన్నర పరిపాలనలో అంటే టీడీపీ నుండి కేవలం సొంత రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కక్షతో ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేకుండా మోసపూరిత హామీలతో దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నా కూడా డబ్బుల ద్వారా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తన పైశాచిక ఆనందం కోసం ఈ రోజు సంవత్సరంన్నర తన చాతగాని పాలన సమర్థించుకునేందుకు నిన్న డబ్బులు లేవు, అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు అంటున్నారంటే దొంగని. మేము ఇంతకు ముందే తెలంగాణ రాష్ట్రంలో అందరం మేము ముందే ఆయన ముఖ్యమంత్రి కంటే ముందు ఆయన దొంగ అంటాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఒక ఎమ్మెల్యేని కొనడానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేని కొనడానికి స్టీఫెన్సన్ ఇంటికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన 50 లక్షల సంచి తీసుకుపోయి దొరికినటువంటి దగుల్బాజీ ఈ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. సో ఈ చీఫ్ మినిస్టర్, నేను ఇప్పటి నుండి చీఫ్ మినిస్టర్ కంటే చీఫ్ మినిస్టరే అంట. ఎందుకంటే మన రాష్ట్రాన్ని అవహేళన చేస్తూ నేను మాట్లాడిండ్రు, తక్కువ చేస్తూ మాట్లాడిండ్రు. పాలన నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని చెప్పాలి. కానీ ఈ రోజు ఉద్యోగుల పైన ప్రజలకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము, లేదా ప్రజలను తప్పుగా చిత్రీకరించడము తన పార్టీ కోసం, లేదా ఉద్యోగులను తప్పుగా ప్రజల్లో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. చేత కాకపోతే రిజైన్ చేయి, మళ్ళీ ప్రజాక్షేత్రంలో రేపు ఎన్నికలు జరిగినా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ నువ్వు సంవత్సరంన్నరలో భ్రష్టు పట్టించిందని మళ్ళీ మేము తిరిగి పునరుద్ధరించుకొని మళ్ళీ తెలంగాణను మళ్ళీ ముందుకు నడుపుకునే. పెట్టుబడుల కోసం వేరే దేశాలు పోతున్నాం అని చెప్పుకుంటుంటారు. మరి ఇప్పుడేమో నిన్న పెట్టుబడులు ఊడతలేవు, ఎవరు నమ్ముతలేరు, ఎవరు ఇస్తలేరు అనే విధంగా ఫస్ట్ అప్రోచింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఇతర దేశాలలో సమిట్లకి ఇప్పుడు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఎక్కడన్నా సమిట్ నడుస్తే అక్కడ ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రం యొక్క వనరుల గురించి కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ గురించి చెప్పి పెట్టుబడులను తీసుకొచ్చే రాబడేటువంటి కార్యక్రమం చేస్తారు. గతంలో కేటీఆర్ గారు ఐటీ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి అనేది చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఈ రోజు ప్రజలే దానికి సాక్ష్యం. ఈ రోజు మీరు ఐటీ సెక్టార్స్ లోకి వెళ్ళి చదువుకున్న ఎవరినన్నా కూడా అక్కడ పనిచేస్తున్న ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఎలా ఉండనో చెప్తారు. ఈ రోజు వీళ్ళు ప్రజెంటేషన్ ఉండదు, వీళ్ళకు కార్యాచరణ ఉండదు, ఏ రకంగా పెట్టుబడులను తీసుకురావాలనే ఆలోచన ఉండదు, సంస్థలను తేవాలనే ఆలోచన ఉండదు. కానీ కమిషన్ల బేస్ మీద సంస్థలను నడుపుకోవడము, లేని సంస్థలని సృష్టించుకోవడము, వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద, లేదా వాళ్ళ బామ్మర్దుల పేరు మీద, లేదా వాళ్ళ అల్లుళ్ల పేరు మీద కంపెనీల పేర్లను సృష్టించడము, తెలంగాణ రాష్ట్ర సంపదని వాళ్ళకి పంచిపెట్టడం, ఇదే పని చేస్తున్నారు.